హలో అండి. వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా? కరివేపాకు కారం అండి. వర్షాకాలంలో వచ్చే రకరకాల వ్యాధులకి చెక్ పెట్టేసే మంచి మెడిసిన్ అనమాట. దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చండి. పల్లెటూర్లలో చక్కగా ఇలా కరివేపాకు కారాలు చేసేసుకుంటారనమాట. ఎందుకంటే సింపుల్ రెసిపీస్ చేసుకుంటారు ఎక్కువ. ఈ కరివేపాకు నేను రూ. 10 కట్ట ఉంటుంది కదా! అందులో సగం కట్ట తీసుకున్నానండి. ఇంకా 10 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, నానబెట్టుకున్న చింతపండు, రుచికి తగినంత ఉప్పు. ఇంతేనండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం కరివేపాకు కారం చేసేసుకుందాం. వర్షాకాలంలో నోరు బాగుండనప్పుడు, ఫీవర్గా అనిపించినప్పుడు, లేదు పొట్టలో కొంచెం ఏదో అనీజీగా ఉన్నప్పుడు ఇలా కరివేపాకు కారం చేసుకుంటే చక్కగా తగ్గిపోతుందన్నమాట. మిరపకాయలు తొడిమెలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కరివేపాకుని నేను కొమ్మలుగా ఉన్నప్పుడే కడిగేసుకున్నాను కాబట్టి ఇలా దూసేసి బౌల్లోకి వేసేసుకుంటున్నాను అనమాట. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. సింపుల్గా 2 నిమిషాల్లో ఈ పచ్చడి చేసేసుకోవచ్చు అనమాట. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట. ముందుగా మిక్సీ జార్లోకి మనం తొడిమెలు తీసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసేసి, రుచికి తగినంత ఉప్పు వేసి, జీలకర్ర కూడా వేసి మిక్సీలో ఒక్కసారి పల్స్ ఇచ్చేసేయండి. ఇలా కచ్చాపచ్చాగా నలిగిపోతుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసి అందులోకి నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకొని చక్కగా కచ్చాపచ్చాగానే రుబ్బుకోవాలి. అప్పుడైతేనే రుచి భలే ఉంటుందండి. మనం స్టవ్ వాడట్లేదు, ఆయిల్ కూడా వాడట్లేదు. ఎంత హెల్దీనో చూసారా? ఇలా గ్రైండ్ చేసేసుకుని చక్కగా తీసేసుకుంటే పచ్చడి మనకి రెడీ అయిపోయిందండి. దీంట్లో పోపు కూడా పెట్టుకోక్కర్లేదన్నమాట. ఇలాగే తినేసేయచ్చు. పిల్లలకు కూడా ఎప్పుడన్నా కడుపులో నొప్పి అన్నప్పుడు ఇలా పచ్చడి చేసి చక్కగా నెయ్యి వేసి పెట్టామనుకోండి, అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయండి. నోటికి భలే రుచి వస్తుందన్నమాట. పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా ఒక్కటే మెడిసిన్ అనమాట. ఎలా ఉంది మన వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. మీరు కూడా ట్రై చేసేయండి. వేడి వేడి అన్నంలో ఇలా కరివేపాకు కారం పెట్టుకుని చక్కగా అన్నం అంతా కలిపేసుకుని ముద్దలు తింటే అబ్బా నోట్లో భలే ఉంటుందండి. నాలుకకి మంచి రుచి వచ్చేస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేసేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా?